అందరికీ నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముందరాజ్. ప్రస్తుతం మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, అశ్వారావుపేటలో పిఎస్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాములు శ్రీనివాస్ అనే స్టేషన్ ఆఫీసర్ ఈ గత నెల 30న ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. రీసెంట్గా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో వారు తుదిశ్వాస విడిచినట్లు మనము సామాజిక మాధ్యమాల్లో మీడియా కథనాల్లో వినడం జరుగుతుంది. నాకు చాలా బాధ అనిపించిన అంశం ఏంటంటే, ఒక కుటుంబంలో ఉంటూ పక్క కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి సమస్య వచ్చినా కూడా సాల్వ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఒక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మన ప్రజలకు ఏ విధమైన సేవ అందిస్తారన్నది ఆలోచించాల్సిన అవసరం. కనుక ఎస్ఐ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలాన్ని సుమోటోగా తీసుకొని పోలీస్ తెలంగాణ డీజీపీ గారు స్పందిస్తూ పూర్తి విచారణ జరిపించి ఎవరైతే ఎస్ఐ శ్రీనివాస్ గారిని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే శ్రీనివాసు కుటుంబాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము కోరడం జరుగుతుంది. శ్రీనివాస్ గారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా అదే సేమ్ టైం ఉందని మేము తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి శ్రీనివాస్ ఎస్ఐ గారు లాంటి వాళ్ళు భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఒకటి కాకపోతే ఇంకో వేరే మార్గాలు ఎత్తుకుందాం. తర్వాత మన కుటుంబాలు మన మీద ఆధారపడి ఉంటాయి కనుక కాస్త ఆలోచిస్తే బాగుంటుందని కోరడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి శ్రీనివాస్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేకూరుస్తారని, అలాగే ఎవరైతే ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు ఉన్నో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారని కోరడం జరుగుతుంది.